के लोग हैं, फ्रेंड्स हैं, उनको वेलकम वंस अगेन इन आकाश इंस्टीट्यूट. माई सेल्फ अंकित राज, रीजनल सेल्स एंड ग्रोथ हेड फॉर तेलंगाना. हम यहाँ पे डिस्कस करने आए हैं. हमारा एक MOU साइन हुआ है इंडियन आर्मी के साथ, पैन इंडिया साइन हुआ है, तेलंगाना में भी वो एप्लीकेबल है, जिसमें हम जितने भी इंडियन आर्मी के पर्सनल हैं उनके बच्चों को JEE, नीट और ओलंपियाड्स क्लास 8 से 9 10th जो भी वो प्रिपरेशन करना चाहते हैं, हम हाईली स्कॉलरशिप उन्हें देना चाहते हैं. इसमें जो भी इंडियन आर्मी के पर्सनल हैं, अगर किसी वजह से वो शहीद हो गए हैं, उन्हें सिर्फ रजिस्ट्रेशन फ़ी में हम पढ़ाएंगे. आकाश का फ़ी जो है वो रेंज करता है 1 लाख से लेके 4 लाख तक. तो अगर कोई शहीद हो गए हैं तो उनके बच्चों को ओनली रजिस्ट्रेशन फ़ी पे हम पढ़ाएंगे. लाइकवाइज और भी स्कॉलरशिप के स्लैब्स हैं, 100% ट्यूशन फ़ी ऑफ है उनके लिए. तो हमारे लिए एक ऐतिहासिक मोमेंट है. ये जो हमारा ब्रांच है तिरुमलगिरी का, ये भी एक ऐतिहासिक ब्रांच है. बहुत ही रेयर ब्रांचेज होते हैं जहाँ से AIR-1 बच्चे को प्रोड्यूस किया जाता है. नीट में हमने AIR-1 बच्चे यहाँ से ही प्रोड्यूस किए हैं इन 2021. दिस ईयर ऑल्सो JEE मेंस में हमारा एक बच्चा जो हाईएस्ट रैंक लाया है, दैट इज़ AIR-93 इन JEE मेंस. तो दिस इज़ प्राउड रिजल्ट्स फॉर अस. ऐसे कई सारे ऐसे रिजल्ट्स हैं जो हमने इस ब्रांच से प्रोड्यूस किए हैं. तो दिस इज़ अ यूनिक मोमेंट जहाँ पे इंडियन एयरफोर्स के साथ हम मिल करके उनके बच्चों को प्रिपेयर करेंगे. थैंक यू सो मच. అమిత్ కుమార్, ఆకాశ్ తెలంగాణ స్టేట్ హెడ్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సో ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియన్ ఆర్మీతో ఫస్ట్ టైం ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఒక మెమరాండం సైన్ చేసింది. మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎట్లా అయితే 24/7 365 డేస్ పగలు రాత్రి కష్టపడుతున్నారో వాళ్ళకి మా వంతు సాయంగా ఒక MOUని సైన్ చేయడం జరిగింది. ఈ MOU భాగంగా ఎవరైతే అన్ఫార్చునేట్గా ఒకవేళ దేశానికి సర్వ్ చేస్తూ చనిపోతే కనుక వాళ్ళ పిల్లలకి మనం ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మా ఫీజు జనరల్గా 3 lakhs to 4 lakhs మధ్యలో ఉంటుంది 2 yearsకి, 11th 12thకి. అట్లాగే 8th 9th 10thకి అరౌండ్ 1 lakh ఉంటుంది. వీళ్ళు ఓన్లీ 25,000 to 30,000 మాత్రం పే చేస్తే సరిపోతుంది. అట్లాగే ఎవరైనా గ్యాలంటరీ అవార్డ్స్ ఉన్నా కానీ, 20% డిసేబిలిటీ ఉన్నా కానీ వాళ్ళకు కూడా మా ట్యూషన్ ఫీ 100% వే ఆఫ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ అండి మాకు ఆకాష్కి. దేశం గురించి కష్టపడే ఈ సోల్జర్స్కి మా వంతు సహాయంగా మేము చేయగలిగేది. జై హింద్. థ్యాంక్ యూ. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు అమిత్ కుమార్, ఆకాశ్ తెలంగాణ స్టేట్ హెడ్గా వర్క్ చేస్తున్నాను. సో ఆకాశ్ గత 37 సంవత్సరాలుగా టెస్ట్ ప్రెప్ ఇండస్ట్రీలో నెంబర్ 1 లీడింగ్ ఆర్గనైజేషన్గా మేము ఎన్నో 400+ బ్రాంచెస్తో 4 lakh+ స్టూడెంట్స్ని సర్వ్ చేస్తున్నాం అక్రాస్ ఇండియా. ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇది ఎంతో ప్రౌడ్ మూమెంట్. ఆకాష్కి ఎంటైర్ పాన్ ఇండియా ఇండియన్ ఆర్మీతో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఒక MOU సైన్ చేసింది. మనకి తెలుసు ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అండ్ అదర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఎంత సర్వీస్ మనకి పగలనక రాత్రనక 24/7 మన దేశం గురించి కష్టపడుతున్నారు. సో మా వంతు సపోర్ట్గా మేము ఈరోజు ఇండియన్ ఆర్మీతో ఒక MOU చేయడం జరిగింది. సో ఈ MOU ప్రకారం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఈ ఇండియన్ ఆర్మీ పర్సనల్స్ కావచ్చు, లేదు అంటే మన పారామిలిటరీ ఫోర్సెస్ CRPF, BSF ఇటువంటి సర్వీస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి కొంత ఎడ్యుకేషన్, JEE, నీట్ అలాగే ఒలింపియాడ్స్ కోచింగ్కి ఒక రకమైన సపోర్ట్, అకాడమిక్ మెంటరింగ్, కెరియర్ గైడెన్స్ అట్లాగే స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ MOU రీసెంట్గా జరిగింది. ఇందులో మనకి ఇండియన్ ఆర్మీతో మనం మాట్లాడుకుంటే, ఎవరైతే సర్వీస్ పర్సన్స్ సర్వీస్లో కనుక చనిపోయి ఉంటే కనుక వాళ్ళ పిల్లలకి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నీట్ ఆర్ JEE కరికులం 2 yearsకి దాదాపుగా 3.5 to 4 lakhs ఉంటుంది ఫీజు. అందులో ఒక 30,000 మాత్రం పే చేస్తే సరిపోతుంది వాళ్ళకి. అట్లాగే ఇన్ కేస్ గ్యాలంటరీ అవార్డ్ సర్వీస్ పీపుల్ కానీ, లేదు అంటే 20% డిసేబిలిటీ ఉన్నవాళ్ళు, వీళ్ళకి 100% ట్యూషన్ ఫీ అనేది వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు ఈ 3,50,000 to 3,90,000లో 1.5 to 2 lakhs అనేది
కన్సెషన్ అనేది ఉంటుంది. ఇట్లానే ఎవరైతే రిటైర్డ్ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళకి 20% ట్యూషన్ ఫీ మీద వేవ్ ఆఫ్, అండ్ ఇట్ ఈజ్ ఆల్ మా యొక్క స్కాలర్షిప్ టెస్ట్ ఏవైనా కావచ్చు, ఐఏసీ ఎస్టీ కావచ్చు, అంతే కావచ్చు, వీటిలో రాసి వచ్చిన తర్వాత ఆ పైన కూడా ఈ 20% అనేది జరుగుతుంది. సో ఇది నేషన్ వైడ్ ఈ ఎంఓయూ అనేది సైన్ అయింది. అండ్ అక్రాస్ ఇండియా కొంతమంది ఆర్మీ పీపుల్ కావచ్చు, సర్వీస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ట్రాన్స్ఫర్ అవుతారు. మేబీ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తారు. సో మాకు అక్రాస్ పాన్ ఇండియా 400+ బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి సిమిలర్ కరికులం అనేది రన్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మా దగ్గర ఆల్రెడీ దాదాపు తిరుమలగిరి బ్రాంచ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 150 మంది పైగా పిల్లలు మా దగ్గర ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ మెన్ ఎంత దేశానికి కష్టపడుతున్నారో వాళ్ళు చేసిన దాంట్లో మా వంతు ఒక చిన్న సహాయంగా దీన్ని ఇవాళ మీ ముందు ప్రవేశపెడుతున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Is Ankit and I am taking care of sales regionally and marketing of Akash. So basically I'll speak in Hindi because we have a large students and crowd here for Tirumalgiri branch who are from the other parts of our country. तो फर्स्ट ऑफ ऑल हम लोग बहुत प्राउड हैं, आकाश और इंडियन आर्मी के बीच एक MOU साइन हुआ है. ये एक नेशन वाइड MOU है जो कि हम उनके जितने भी पर्सनल्स हैं उनके बच्चों को हम हेल्प करेंगे जेई नीट और फाउंडेशन की प्रिपरेशंस के लिए विथ ओलंपियाड्स. तो दिस इज़ अ वेरी प्राउड मोमेंट, एक ऐतिहासिक मोमेंट है हमारे लिए कि हम अपनी तरफ से एक पूरी कोशिश करेंगे जो हमारे देश के लिए जो जवान हैं जो लड़ रहे हैं उनको हम किस तरीके से आकाश एक लीडिंग इंस्टीट्यूट और मदद कर सकता है साथ साथ काम करके. तो इसके लिए क्या है कि एक हेवी स्कॉलरशिप हम दे रहे हैं, साथ साथ हमारे जो एकेडमिक्स है एक प्रूवन सेंटर है हमारा. ये एक रेयर सेंटर है तिरुमलगिरी. यहाँ से AIR 1 नीट में हमने दिया है 2021 में. इनफैक्ट इस साल भी JEE मेंस की मैं बात करूँ तो यहाँ से AIR 93 रैंक हमने दिया है इसी सेंटर से. तो आप समझ सकते हैं कि कितना प्रूवन एकेडमिक्स है हमारा यहाँ पे और कितना ह्यूज एक्सपीरियंस वाले हमारे स्टाफ हैं यहाँ पे जो हेल्प करेंगे इंडियन आर्मी के जवान के बच्चों को आगे बढ़ने के लिए और नीट JEE क्रैक करने के लिए. इसके लिए बहुत ज़्यादा हेवी स्कॉलरशिप हमने ऑफ़र किया है जो कि जैसा सर ने बताया कि 100% स्कॉलरशिप वेवर, सिर्फ रजिस्ट्रेशन फ़ी देना है. आकाश की मैं बात करूं तो हमारी फ़ीस रेंजेस जो स्टार्ट होती हैं वो 3.5 लाख से 4 लाख तक जाती हैं 2 साल के कोर्स के लिए फॉर JEE एंड मेंस. बट अगर कोई भी ऐसा जवान जो किसी वजह से अनफॉर्चुनेटली शहीद हो जाते हैं उनके बच्चों को हम सिर्फ और सिर्फ रजिस्ट्रेशन फ़ी पे 2 साल पढ़ाएंगे. ये हो गया. सेकेंड जो है कि अगर कोई भी डिसेबिलिटी होती है 20% तक की उनके बच्चों को हम 100% ट्यूशन फ़ी वेवर दे रहे हैं. दैट इज़ द सेकेंड स्टेप. थर्ड स्टेप जो अभी ऑनगोइंग पर्सनल हैं जो स्टिल वर्किंग विथ इंडियन आर्मी और उनको 20% का ट्यूशन फ़ी स्कॉलरशिप हम ऑफ़र कर रहे हैं. लाइकवाइज सेम फॉर CRPF, BSF, ITBP जितने भी विंग्स हैं इंडियन आर्मी में उनको हम ये ऑफ़र कर रहे हैं. सो थैंक यू सो मच. ఓన్లీ ఆకాష్ మాత్రమే ఇటువంటి ఫస్ట్ టైం మెమరాండం అనేది చేయడం జరిగింది. పాన్ ఇండియా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇది చేయలేదు. ఇది మాకు కూడా ఒక అంటే దేశం గురించి ఎవరైతే పోరాడుతున్నారో సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి మేము ఇచ్చే ఒక చిన్న సహాయం. అండ్ ఇందులో ఫౌండేషన్ మేము 8th, 9th, 10th క్లాసెస్ కూడా రన్ అవుతాయి. అట్లాగే 11th and 12th మనకి బోత్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ జూనియర్ కాలేజ్ ప్రోగ్రామ్తో పాటు JEE నీట్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మేడం అంటే ఓన్లీ ఐఐటి జేఈనే లేదంటే మిగతా ఒలింపియాడ్స్ మేడం 8th, 9th, 10th ఫౌండేషన్ కోర్సెస్ కావచ్చు, JEE నీట్, బిట్సాట్, EPSET ఏదైనా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పిల్లల వాళ్ళకి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది.